హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్‌గా చేసుకునే టమాటా దోస. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోస. తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా. నేను దీనికోసం 3 టమాటోలు తీసుకున్నాను. వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ పైనదంతా తీసేసి ఇలా ముక్కలు చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లో నేను 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ అంటారు దీన్ని. దాంట్లో టమాటోలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంతో 1/2 కప్ ఉంటుందండి ఇది. గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 కప్ వేసుకోవాలి మిక్సీ జార్లో. వేసుకొని ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసేసుకొని ఇలా మొత్తం దాంట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని 15 మినిట్స్ నాననివ్వండి. మనం వేసిన రవ్వ అంతా నానిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది నానిపోయి. ఇది చాలా థిక్‌గా ఉంది కాబట్టి దీంట్లో మనము 4 ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా అయిపోయింది కదా ఈ రవ్వంతా నానిపోయి, దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా దోశ బ్యాటర్ టైపు కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశ అంటుకోకుండా ప్యాన్కి వస్తుంది. బాగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ మొత్తం హీట్ అయిన తర్వాత అది బౌల్లో ఉన్న పిండిని కింది నుంచి కలుపుకుంటూ ఇలా పోసేసుకోవాలి. దోశలాగా రౌండ్గా తిప్పుకుంటూ పోసేసుకోవాలి. ఇక్కడ హోల్స్ కొంచెం పెద్ద పెద్దగా అంటుకుపోయినట్టు వస్తే మళ్ళీ ఫీల్ చేసుకుంటూ వేసుకోవాలి పిండిని. మనం ప్రతి దోశ వేసినప్పుడల్లా ఇలా కింది నుంచి పైదాకా కలుపుకుంటూ వేసుకోవాలి. మరీ థిక్‌గా అనిపిస్తే పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. కొంచెం సైడ్లలో ఆయిల్ వేసుకొని తీస్తే ఈజీగా వస్తుంది దోశ. 10 మినిట్స్ తర్వాత టర్న్ చేయండి. టర్న్ చేసి 2 మినిట్స్ అలా ఉంచి టర్న్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది టమాటో దోశ. ఇన్స్టెంట్‌గా ఇంట్లో చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు అవసరం లేదు, నానబెట్టన పని లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని పల్లి అండ్ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.